నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త. అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ రోజు మీరు. థ్యాంక్ యూ. బ్లాక్ అంటే ఇష్టం. అవునా? యు డోంట్ మైండ్ వేరింగ్ బ్లాక్? నో, ఐ డోంట్. ఐ లవ్ బ్లాక్. అంటే బాగా అనిపిస్తుంది బ్లాక్. కొంతమంది చాలా చాలా సెంటిమెంటల్ గా ఉంటారు. నో, బ్లాక్ అంటే నో. అంటే నాది మకర లగ్నం కదా, శనితో అనుబంధము. సో యూ డోంట్ మైండ్. ఐ డోంట్. అయినా అసలు కలర్స్ ఏమో, ఈవెన్ ఐ డోంట్ మైండ్ వేరింగ్ బ్లాక్. చాలా అంటే మనకి బ్లాక్ లో తెలియని ఒక చామ్ కనబడుతుంది ఎవరికైనా సరే. ఇప్పుడు సూట్ అవుతుంది ఎవరికైనా. బ్లాకే కదక్క, ఇది వైట్ అయితే మాత్రం పని కట్టుకుని బ్లాక్ వేసేసుకుంటాం. బ్లాక్ వేసేసుకుంటారు. అందరికి బ్లాక్ కావాలి కదా, అక్కడ మాత్రం బ్లాక్ కావాలి. బ్లాక్ కావాలి. వాట్ ఎవర్. అక్క, ఏకాదశి వచ్చేస్తుంది. ఆషాఢ బహుళ పక్ష ఏకాదశి, కామిక ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి కూడా బుధవారమే వస్తోంది. లాస్ట్ శుక్లపక్ష ఏకాదశి కూడా బుధవారం నాడే వచ్చింది. అవును. మళ్ళీ బుధవారం వస్తుంది. చెప్పండి. బుధవారం అంటే విష్ణుమూర్తికి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన. కామిక ఏకాదశి అనే పేర్లోనే ఉంది. చాలా విశేషమైన ఏకాదశి. ఈ ఏకాదశి రోజు నేను చెప్పిన కొన్ని రెమెడీస్ చేసుకుంటే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎవరి ఇంట్లో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటారో, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, అసలు ఏం సంబంధం లేకుండా అరుచుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు ఎందుకు అరుచుకుంటారో తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా శంఖం దొరుకుతుంది కదా, శంఖంలో నీళ్లు పోసి విష్ణుమూర్తికి అభిషేకం చేసిన, లేదా కనీసం తులసి అమ్మకి ఆ శంకుతో నీళ్లు పోసినా కూడా ఇంట్లో మనశ్శాంతిగా ఉంటారు. ఏ శంఖం అయితే పర్వాలేదా? ఏ శంఖమైనా, దక్షిణావృత శంఖమే అట్లా ఏదో అడుగుతారు. అలా లేదు, ఎటువంటి శంఖమైనా ఆ రోజు ఉపయోగించుకోవచ్చు. అందులో నీళ్లు పోసి విష్ణుమూర్తికి అభిషేకం చేసుకోవాలి, లేదా తులసమ్మకైనా ఆ శంఖంతో నీళ్లు పోసుకోవచ్చు ఆ రోజు. ఎవరి దగ్గరైనా విగ్రహం లేదు మాకు అభిషేకం చేయడానికి అని అనుకుంటారు కదా పద్మిని చాలా మంది. తులసమ్మకి నీళ్లు పోసినా కూడా శంఖంతో ఆ రోజు చాలా విశేషమైన ఫలితం వస్తుంది అనమాట. అలాగే ఆ రోజు స్వామివారికి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఎవరైతే పెడతారో, ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, ఉద్యోగాల కోసం, ముఖ్యంగా ఉద్యోగాలు డిలే అవ్వటము, ఉద్యోగాలు రాకపోవటము, ఈ మధ్యకాలంలో చూస్తే కోవిడ్ తర్వాత చాలా మంది సఫర్ అయ్యేది ప్రధాన సమస్య ఉద్యోగాలు. ఎలా అంటే మాకు తెలియదండి, 6 నెలల నుంచి ఉద్యోగం లేదు, సంవత్సరం నుంచి ఉద్యోగం లేదు, చాలా బాధ వేస్తుంది. అసలు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెసెషన్ నడుస్తుంది. టచ్ వుడ్, ఇంకా ఇండియాకి అయితే అది రాలేదు కానీ ప్రభావం అయితే చూపించబోతుంది పద్మిని. చాలా ఇప్పుడు అంటే అప్పుడు ఎఫెక్ట్ చాలా భయం వేస్తుంది. ఎంతో మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి ముఖ్యంగా. అలాగే చెప్పాను కదా, కుంకుమ పువ్వు వేసుకుని పాలల్లో నైవేద్యంగా పెట్టి, తర్వాత విష్ణు యొక్క ఓం నమో భగవతే వాసుదేవాయ అని చాంటింగ్ చేసుకొని పూజ చేసి సాయంత్రం ప్రసాదంగా స్వీకరించొచ్చేది. ఆ పాలని ప్రసాదంగా స్వీకరించి, ఉపవాసం చేసే వాళ్ళైనా కూడా ఇలాంటి తీర్థాలు అవి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇది ఉద్యోగాల కోసం అని చెప్తున్నాను. ఇక ఎవరైతే ఆ రోజు చిన్న ఫ్లూట్ గనక కొని పెడతారో స్వామి దగ్గర, వాళ్ళకి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అంటే సంతోషకరమైన వాతావరణాన్ని. అలాగే పీస్ అండ్ హార్మోనీ అంటాం కదా, అది కూడా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చా? మన ఇంట్లోనే మన కృష్ణుడికి పెట్టుకోవచ్చు. చిన్న బొమ్మలు ఉన్నా కూడా ముద్దుగా చిన్న ఫ్లూట్లు కూడా దొరుకుతాయి. అదైనా కూడా తీసుకొచ్చైనా పెట్టుకోవచ్చు. ఇంత ఫ్లూట్లు దొరుకుతాయి, ఇంతవి దొరుకుతాయి, పెద్దవి కూడా దొరుకుతాయి. వెండివి దొరుకుతాయి, వెండివి కూడా దొరుకుతాయి. చాలా చక్కగా అది గనక తీసుకొచ్చి పెట్టుకుంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఇంటి వాతావరణం గాని ఎంత ఉన్నా కూడా మేము ఆనందంగా లేవని చాలా మంది చెప్తుంటారు పద్మిని. మాకు తెలియదు ఎందుకో, ఏమున్నా కూడా ఆనందం లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు అంటుంటారు.
అలా ఆ రోజు ఇదే నేను ఏదైతే చెప్పానో ఓం నమో భగవతే వాసుదేవాయ అదొకటి, దత్తాత్రేయుడికి సంబంధించింది హరి ఓం తత్సత్ జయ గురుదత్త, హరి ఓం తత్సత్ జయ గురుదత్త, ఈ 2 మంత్రాలు కూడా ఆ రోజు జపించుకోవచ్చు. దత్తారాధన చేసే వాళ్ళందరి కోసం ఈ మంత్రము. అది మామూలుగా విష్ణుమూర్తి అవతారాల్లో కృష్ణుడికి వర్తిస్తుంది, విష్ణుమూర్తికి అంతే వర్తిస్తుంది. ఆ 2 కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్లూట్ అని చెప్పింది చాలా 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 బాగా అనిపించింది. ఎందుకంటే వేణునాదాన్ని వింటూ ఉంటే మామూలుగా అసలు కృష్ణనాదం మనం వినలేదనుకోండి ఆ భాగ్యం, కానీ మామూలుగా అసలు ఫ్లూట్ని వాయించే వాళ్ళు కానీ అసలు ఒక డివోషనల్గా వాయించేటటువంటి ఆ విధానం కానీ ఆ ట్యూన్ కానీ ఆనందం అసలు ఆ వేణుగానం వినగానే మనమే వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. మనుషులు వాయిస్తేనే అలా ఉంటే అలా కృష్ణ పరమాత్మ వాయిస్తే అసలు ఎలా ఉంటుంది. అందుకే ఆ రోజు కృష్ణుడిని తలుచుకొని చిన్న ఫ్లూట్ ఏదైనా ఉంటుందో కామ్యాలు అంటే మీ కామ్యాలు నెరవేరుతాయి ఆ రోజు. కామిక ఏకాదశి కాబట్టి ఇక ఆ రోజు కొద్దిగా పసుపు ఒక సిల్వర్ కాయిన్ లేదా కాయిన్ వేసేసి పసుపు క్లాత్ లో మీరు ముడి వేసి మీ లాకర్ లో పెట్టుకోండి. అలాగే అంటే ఆదాయం పెరుగుతుంది. ఎవరికైతే ఆదాయము పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆదాయం పెరుగుతుంది అనమాట. బ్యూటిఫుల్. ఈ ఫ్లూట్ అనేది గుళ్ళల్లో కూడా ఇవ్వచ్చాక? ఇవ్వచ్చు, ఖచ్చితంగా కృష్ణుడి గుళ్ళో ఇవ్వచ్చు, ఏ గుళ్ళో అయినా ఇవ్వచ్చు. ఫ్లూట్ పెడతారు కదా. అదే ఇప్పుడు అవును, విష్ణు ఆలయాలు ఎక్కడైనా ఇవ్వచ్చు, కృష్ణుడిది విష్ణుమూర్తి ఆలయాల్లో ఇవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఫ్లూట్ తీసుకుంటాం. బాగుంటుంది కదా చక్కటి వెండి ఫ్లూట్ కనుక మనం ఇస్తే చాలా బాగుంటుంది. చాలా బెనిఫిట్ వస్తుంది. అంటే మనకి తెలియని చిన్న చిన్న వాటితోనే చాలా, అంటే ఇది చేయటం వల్ల ఇది వస్తుందా అంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వస్తుంది, వచ్చి తీరుతుంది అనమాట. అందుకే ఈ ఏకాదశికి అంతటి విశేషం ఉందన్నమాట. రైట్, బ్యూటిఫుల్ అక్క. అయితే ఒకవేళ ఎలాంటి అనివార్య పరిస్థితుల వల్ల ఒకవేళ ఈ ఏకాదశి మన ఆడవాళ్ళు ఏదైనా మిస్ అయ్యారనుకోండి, బికాస్ ఆఫ్ పీరియడ్స్ అండ్ ఆల్, ఇంకొక రోజు ఏదైనా ఉంటుందా చేసుకోవడానికి? ఇంకో రోజు ఉంటుంది. అంటే ఏకాదశి తిథి మళ్ళీ రాకపోవచ్చు, కానీ ఇంకో రోజు మీరు ప్రత్యేకంగా ఈ నామజపం చేసుకోవచ్చు, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవచ్చు. అలాంటి తిథి కోసం మళ్ళీ వేచి చూడాల్సి ఉంటుంది. లేదో ఇంకో రోజు సడన్ గా మనకి ఆస్పిషియస్ డేస్ వస్తూనే ఉంటాయి, మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. ఆ రోజు మళ్ళీ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్తుంటాం, ఆ రోజు చేసుకోవచ్చు అనమాట. రైట్, అద్భుతం. అయితే ఇక ఉపవాసాలు ఉండే వాళ్ళకి తెలుసు, ఉపవాసం ఎలాగో చేస్తున్నారు. చాలా మంది కూడా ఏకాదశి ఉపవాసాలు చేస్తున్నామండి, మేము అలవరుచుకున్నాము, జీవితంలో మార్పులు వస్తున్నాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా చాలా సంతోషం. అలా మార్పు రావాలనే కదా అంతా చెప్తున్నది. చాలా మంది కూడా ఏకాదశి రోజు అసలు ఈ విధంగా చేయాలి అని మాకు తెలియదండి, ఈ వీడియోస్ చూడటం ద్వారా మేము ఈ ఏకాదశి ఎలా చేసుకోవాలో నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా కామిక ఏకాదశి మన కామ్యాలని ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి ఏకాదశి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.